హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్ల పెండింగ్ బకాయిల చెల్లింపులపై రాత్రే సంచలన నిర్ణయం అండి. సో మరి ఆ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. మరి సెప్టెంబర్ 1న సిపిఎస్ ఉద్యోగులు చెలో విజయవాడ కార్యక్రమానికి అయితే శ్రీకారం చుట్టనున్నారండి. ఒకవేళ వారు ఓపీఎస్ని కనుక అమలు చేయకపోతే, సో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే ఏ ప్రభుత్వం అయినా సరే సెప్టెంబర్ 1 నాటికి సిపిఎస్ రద్దుపైన హామీ ఇవ్వని పక్షంలో సెప్టెంబర్ 1వ తేదీన బ్లాక్ డేగా పాటించడాన్ని కొనసాగిస్తామని, ఆ రోజున చెలో విజయవాడ నిర్వహిస్తామని ఏపీ సిపిఎస్ఈఏ సో రాష్ట్ర అధ్యక్షులు కోరుకొండ సతీష్ తెలిపారు. సిపిఎస్ బకాయిలపై జూన్లో ఆందోళనలు తర్వాత ఏపీ సిపిఎస్ఈఏ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో నిర్ణయం అయితే తీసుకున్నారు. మరి ఈ విధంగా సిపిఎస్ ఉద్యోగులు జరిగిన అన్యాయానికి బాధపడకుండా ఉద్యమానికి సిద్ధంగా ఉండాలని అయితే ఈ మేరకు పిలుపునిచ్చారండి. ఈ ఏపీ సిపిఎస్ఈఏ ఏర్పడిందే సిపిఎస్ రద్దు కోసమని, అది సాకారం అయితే తమ డిమాండ్ పరిపూర్ణమైనట్లేనని అన్నారు. శనివారం విజయవాడలో ఏపీ సిఎస్సి ఈ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగినప్పుడు ఈ సమావేశంలో 26 జిల్లాల నుంచి సంఘ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల తదుపరి పరిణామాలపై ప్రాథమికంగా చర్చించి అనంతరం సిపిఎస్ ఉద్యోగుల చిరకాల సమస్యలను పరిష్కారం చేసుకోవడానికి వీలుగా భవిష్యత్తులో అనుసరించాల్సిన విధానాలపై అయితే ఈ సమావేశంలో చర్చించారు. భవిష్యత్ కార్యాచరణ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సతీష్ దాస్ 26 జిల్లాల ముఖ్య నాయకుల అభిప్రాయాలు స్వీకరించారు. అనంతరం కోరుకొండ సతీష్ మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో ఉద్యమం కొనసాగించామని, ప్రస్తుత ప్రభుత్వ హయాం కొనసాగించాము, అలాగే రాబోయే రోజుల్లో ఏర్పడే కొత్త ప్రభుత్వంలో కూడా కొనసాగుతుందని చెప్పారు. సిపిఎస్ రద్దు అయ్యే వరకు ఈ ఉద్యమం ఆగదనైతే, అలాగే రెట్టింపు ఉత్సాహంతో ముందుకు వెళ్తుందే తప్ప తగ్గదని స్పష్టం చేశారు. సిపిఎస్ ఉద్యోగులకు ఇప్పటివరకు బకాయిలు కూడా విడుదల చేయలేదన్నారు. ఇటీవల చీఫ్ సెక్రటరీని కలిసి సిపిఎస్ ఉద్యోగుల బకాయిలను విడుదల చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. అయినా ఇప్పటి వరకు ఎలాంటి చలనం కనిపించడం లేదని అన్నారు. బకాయిలపై వచ్చే జూన్ నెలలో ఉద్యమానికి సిద్ధమవుతానని కూడా ఈ సందర్భంగా హెచ్చరించారండి. సో ఈ విధంగా ఏ ప్రభుత్వం అయినా సరే ఉద్యోగులకు అన్యాయం చేస్తే ఉద్యమాలు తప్పవు, వారికి తగిన గుణపాఠం చెప్తానైతే ఉద్యోగులందరూ, ఉద్యోగ సంఘాలందరూ ఈ విధంగా చెప్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.